ఇవాళ రేపట్లో ఏం జరుగుతుందంటే సార్, ఏజ్‌ని అసలు కన్సిడరే చేయట్లేదు. వాళ్ళు 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండనివ్వండి, 15 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండనివ్వండి. ఓకే, అది వాళ్ళ చాయిస్, నేను కాదు అనట్లేదు. కానీ వాళ్ళ లవ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక పెళ్ళైన వాళ్ళతో కూడా స్టార్ట్ అవ్వచ్చు, డైవోర్స్ తీసుకున్న వాళ్ళతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఎందుకు ఈ మైండ్ సెట్ అనేది ఇలా టర్న్ అవుతుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం మనం. ఈ మధ్యలో న్యూస్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ సరౌండింగ్స్ లో నేబర్స్ లో కూడా ఇలాంటి స్టోరీస్ కామన్ అయిపోయింది, వింటున్నాం. అబ్బాయికి అమ్మాయికి 10 సంవత్సరాలు వయసు, అమ్మాయి 10 ఇయర్స్ పెద్దగా ఉన్న, అబ్బాయి 10 ఇయర్స్ చిన్నగా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి చాలా పెద్దగా ఉంది కదా, అమ్మాయి కూడా చాలా పెద్దగా ఉన్న కేసెస్ కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బయాలజికల్ ఏజ్ ఒకటి, అది ఓకే, మినిమం 18, 21 వాట్ ఎవర్, దాని తర్వాత ఏజ్ డిఫరెన్స్ చూడట్లేదు. ఇమోషనల్ గా వాళ్ళు కనెక్ట్ అయితే, ప్రేమ గుడ్డిది అంటారు కదా, లైక్ ఇమోషన్స్ కావాల, లాజిక్స్ ఏం పనిచేయవండి. ఏజ్ లాజిక్, వాళ్ళ కెరియర్, వాళ్ళ సంపాదన, వాళ్ళ లుక్స్ అన్ని చిన్నగా అవుతాయి. ఇమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ చిన్నగా అయిపోతాయి. సో ఇమోషనల్ కనెక్ట్ అనేది ఒక స్పార్క్. అక్కడ ఇద్దరి మధ్యలో ఇమోషనల్ వైబ్స్, ఇమోషనల్ కనెక్ట్ ఏర్పడింది అనుకో, అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇమోషనల్ సేఫ్టీ, ఇమోషనల్ వల్నరబిలిటీ అంటారు. వాళ్ళ మనసులో ఏది ఉన్నా ఫ్రీగా పంచుకోగలుగుతాయి. ఎలాంటి జడ్జిమెంట్, వ్యాలిడేషన్, కరెక్షన్స్ లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకున్న స్థాయిలో ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇమోషనల్ గా కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఇమోషనల్ బాండ్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. అలాంటప్పుడు వాళ్ళకు ఏంటంటే ఫినాన్షియల్ స్టేటస్, ఏజ్ డిఫరెన్సెస్, క్యాస్ట్, ఫెయిత్ ఇవన్నీ చిన్నగా అయిపోతాయి. సో దే ఓన్లీ లుక్ ఫర్ లైఫ్ పార్ట్నర్ యాజ్ ఎ సోల్మేట్. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఆ సెలబ్రిటీస్ చేసుకున్నారు, మనం ఎంత, వాళ్ళకే 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది అన్న బిహేవియర్ కూడా స్టార్ట్ అయింది. ఇది మాత్రం తప్పండి. సెలబ్రిటీ చేసుకుంటున్నారు అని చేసుకుంటే మాత్రం గుర్తులు పడ్డారు, తనకు పోయి తనతో. వాళ్ళు ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, స్వతహాగా వాళ్ళ దాంట్లో అప్లికేబుల్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు ఒకరు బిజినెస్ పెట్టి బాగా సంపాదిస్తున్నారు అని ఎలాంటి అవగాహన లేకుండా నేను కూడా బిజినెస్ పెడితే నడవదు. It may become a massive failure. It may become success providing if I'm better than him, if I'm good in all aspects. ఇక్కడ ఏంటంటే, ఒకే మార్కెట్లో, ఎంత కాంపిటేటివ్ మార్కెట్లో కానీ, ఎంత ఆపర్చునిటీ ఉన్న మార్కెట్లో కానీ, ఫుల్ పొటెన్షియల్ ఉన్న మార్కెట్లో కూడా అందరు సక్సెస్ గారు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ గారు. ఇక్కడ ఏంటంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. తన పర్సనాలిటీ, తన వైబ్స్, కస్టమర్తో ఎలా డీల్ చేస్తున్నాడు, వెండర్స్తో ఎలా డీల్ చేస్తున్నాడు, ఎంప్లాయీస్తో ఎలా డీల్ చేస్తున్నాడు, పర్సనాలిటీ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. ఛాలెంజెస్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అలాగే రిలేషన్షిప్లో కూడా వీ కెనాట్ అథారిటీని, మన బ్లడ్ రిలేషన్ కానీ, అథారిటీని భర్తని నాకు ఈ రెస్పెక్ట్ కావాలంటే రాదండి. ఐ షుడ్ ఎర్న్ ఇట్.